టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ ప్రభుత్వం మధ్య ప్రస్తుతం నెలకొన్న వివాదం రాజకీయంగా మారింది. నేడు సీఎంతో సినీ ప్రముఖులు భేటీ కానున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ సమావేశం జరగనుండగా ఇండస్ట్రీ నుంచి చిరంజీవి, వెంకటేష్, అల్లు అరవింద్, దిల్ రాజుతో పాటు 30 మంది సినీ ప్రముఖులు పాల్గొననున్నారు. ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్, దామోదర రాజనరసింహ హాజరు కానున్నారు. ప్రధానంగా తెలంగాణలో సినీ పరిశ్రమ అభివృద్ధితో పాటు పలు సమస్యలపై ప్రభుత్వంతో చర్చలు జరగనున్నాయి. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపునకు ఇకపై అనుమతి ఇవ్వమని సీఎం ప్రకటించారు. సంక్రాంతికి భారీ బడ్జెట్ సినిమాలు విడుదల ఉండడంతో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ ప్రభుత్వం మధ్య ప్రస్తుతం నెలకొన్న వివాదం రాజకీయంగా మారింది. నేడు సీఎంతో సినీ ప్రముఖులు భేటీ కానున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ సమావేశం జరగనుండగా ఇండస్ట్రీ నుంచి చిరంజీవి, వెంకటేష్, అల్లు అరవింద్, దిల్ రాజుతో పాటు 30 మంది సినీ ప్రముఖులు పాల్గొననున్నారు. ఇక ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్, దామోదర రాజనరసింహ హాజరు కానున్నారు. ప్రధానంగా తెలంగాణలో సినిమా పరిశ్రమ అభివృద్ధితో పాటు పలు సమస్యలపై ప్రభుత్వంతో చర్చలు జరగనున్నాయి. మా కరెస్పాండెంట్ క్రాంతి పూర్తి సమాచారం అందిస్తారు. క్రాంతి, ఇంకా ఎన్ని గంటలకు టాలీవుడ్ పెద్దలు సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్నారు? ఎటువంటి విషయాలపైన ఫోకస్ చేయనున్నారు? క్రాంతి రైట్. ఈ రోజు మరికొద్ది సేపట్లో అయితే మన తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన దిల్ రాజు కావచ్చు, చిరంజీవి, విక్టరీ, వెంకటేష్ కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం ఇటు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డిని మాత్రం కలవనున్నట్టుగా తెలుస్తుంది. అయితే గత కొన్ని రోజుల నుంచి చూసుకున్నా కూడా పుష్ప 2 ఏదైతే రేవతి మహిళ చనిపోవడానికి కారణాలు కావచ్చు, దాంతో బెనిఫిట్ షోలకు తెలంగాణ ప్రభుత్వం రెడ్ మార్క్ ఇవ్వడంతో, ఎందుకంటే ఇక్కడ నుంచి మాత్రం ఎలాంటి బెనిఫిట్ షోస్ తెలంగాణలో నడవకపోవడం కావచ్చు, లేదు అని అంటే టికెట్ల ధరల పెంపుల గురించి కూడా కావచ్చు. అయితే మరికొద్ది రోజుల్లో సంక్రాంతి పండుగ వస్తున్న సమయంలో చూసుకున్నట్లయితే ప్రతి ఏటా లెక్కనే ఈసారి కూడా సంక్రాంతికి భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ కు ఉండగా ఆ సినిమా బడ్జెట్లకు, ఎందుకంటే దానికి దగ్గరగా ఖచ్చితంగా వీళ్ళు బెనిఫిట్ షోస్ వేసుకుంటేనే అక్కడ ఆ సినిమా బడ్జెట్ కి వెళ్లే ప్రమాదం, దానికి డబ్బు గురించి కూడా కావచ్చు. ఎందుకంటే ఈ రోజు నిన్న చూసుకున్నట్లయితే కిమ్స్ హాస్పిటల్లో దిల్ రాజు సందర్భంగా మాత్రం ఇటు సినీ పెద్దలంతా మరోసారి రేవంత్ రెడ్డితో మాట్లాడడానికి చర్చలకు తీస్తున్నారు. అయితే ఈ చర్చలు ముగిశాక మాత్రం మరి ఈ బెనిఫిట్ షో మరోసారి ప్రారంభం కానున్నాయా ఏంటి అనేది కొంత ఉత్కంఠంగా కూడా మారిందని కూడా చెప్పుకోవచ్చు. శ్రీదేవి. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.